Subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. ఈ చిన్న బిల్డింగ్ మీద మళ్ళీ ఇవన్నీ కూడా తీసి పందిరం తీసేదండి, పందిరి కూడా ఫిక్సింగ్ చేసాను. ఇది మళ్ళీ ఇంక వేరే చోట కట్టాలి. ఇదంటే ఇలాగ వెళ్ళటానికి దారి లేదనేసి పెట్టిన దారి చూపిస్తాను. ఎందుకంటే ఫస్ట్ పెట్టిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాయి 3 సంవత్సరాల నుంచి. అంటే ఇవన్నీ కూడా పైన ఉండేవి. పైనుంచి ఇక్కడ మేము తీసుకొచ్చినాక ఇవి కూడా తీసుకుని పైన పెట్టాలి. వచ్చారు, అక్కడే వచ్చారండి. ఇది కూడా నేను పైన ఎలా సెట్ చేశాను. ఆ పైన పందిరి కూడా ఎంత బాగా వచ్చింది చూడండి. ఆ పందిరి చూపిస్తాను సార్, ఎంత బాగా వచ్చిందో. అలాగే ఇది కూడా ఇక్కడ ఎలా కట్టాలి. దీనికి ఏంటి చిక్కుడు పాదులు ఇవన్నీ ఉంటాయి. ఇది వాటర్, అదే నూనె అందులో పెట్టు. డ్రాగన్ ఫ్రూట్ది దీన్ని కూడా సరి చేయించేస్తాను. ఇక్కడైతే బీరపాదులు పెట్టుకుంటాకి మెస్ బాగుంది కదా, మెస్లా పెట్టించానండి. ఈ మామిడి చెట్లు చక్క మీకు చూపించాను కదా, చాలా కాయలు పూత పిండితోటి ఉంటాయి. బాగా కాస్తాయి 2 చెట్లు కూడాను. 2 మామిడి చెట్లు. నేను ఏం చేయాలనుకుంటున్నానంటే మందార మొక్కలు ఉన్నాయి కదండి, మందార మొక్కలన్నీ ఒక లైన్గా పెట్టేసుకోవాలి. పందిరి చూపిస్తాను చూసారా, ఇది పైన వేసారండి. పైన మొక్కలు ఇవన్నీ చూసారా. ఇది చిక్కుడుపాదు చాలా కాయలు కాస్తుందండి. ఇది కాయలు చాలా కాయలు ఉన్నాయి. పూత దీన్ని జాగ్రత్తగా తీయాలి. ఇలాగ ఉంచేసి పైన అలాగే పూత పిండి ఉన్న చెట్టునోడు తీసేసిన తర్వాత నాకు ప్రాణం సూరమని ఇంకా అలాగే దాని మీదే ఉండిపోయిందండి. యాపిల్ బేరు చక్కగా కాసేది. మళ్ళీ ఈ సీతాఫల చెట్టుకి చీడ పట్టేసిందండి తెల్లది. దీన్ని గమనించినాయని ఏదైనా కొట్టాలి. ఇప్పుడు కాయలు చూసారా, కాయలు కాస్తుంది. ఇది కూడా జాంకాయలు కాస్తుంది. జాంకాయలు కాసింది చూద్దరు కానండి. ఇంకా దీని కూడా ఏ పువ్వులు చక్కగా ఉంటాయండి. ఇది దానికి అందంగా ఉంటుందని తీసుకున్నాను. ఇది ఒక కలరు, అక్కడ ఉంది ఒక కలరు. గార్డెన్ చూపిస్తున్నాను చూడండి, చేస్తున్నారు చక్కగా. పువ్వులు కూడా బాగా వస్తాయండి. కనకాంబరాలు, ఈ కనకాంబరాలు పూల మొక్కలు ఇవి ఉన్నాయి చూసారు. ఇవన్నీ పైకి పంపించేస్తాను. ఇవన్నీ ఒక చోట పెడితే అందంగా ఉంటుంది అనేసి చాలా మొక్కలు పడేసాం కదా, ఇంకా ఇందులో పడేసవలసిన ఏమీ లేవు. ఈ స్టాండ్ కూడా పైకి పెట్టాలి. స్టాండ్ మీద ఉన్నాయన్నీ కూడా పైకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ దించి పెట్టించి
గ్రో బ్యాగ్ చూసారా, ఇది పాత గ్రో బ్యాగ్ని ఇప్పుడు మేము కొత్తగా చేసి దీనిలో మట్టి వేసుకుంటే అలా నిలిచిపోయేలాగా పైపులు కట్టి దీనికి కావాల్సిన ఎల్బెండ్లు టీ బెండ్లు తీసుకుని పాత పైపులతో ఇలా చేయటం జరుగుతుందండి. ఇది చాలా బాగా అంటే ఊడిపోకుండా ఉంటుంది. లేకపోతే దాని మీద స్టాండ్ మీద పెడుతున్నాం అనుకోండి, ఇదంతా ఒరిగిపోయి పక్కంట మట్టి నీళ్ళు కూడా నిలట్లేదు అనమాట. ఇందులో అయితే చక్కగా అన్ని మొక్కలు వేసుకోవచ్చు. ఇలా చేసుకోవటం వల్ల మనకు ఉపయోగం ఉంది. చూసారా, ఈ గార్డెన్ చూడండి ఒకసారి, మొత్తం ఈ మొక్కలన్నీ కూడా పైకి వెళ్ళిపోయినాయండి. పైన ఎప్పుడు మామూలుగా పెద్ద గార్డెన్ చేసేసాం. మళ్ళీ ఇదిగో పందిరి తీసేసాం. ఇక్కడది పందిరి ఎక్కడ వస్తుంది అంటే, ఇదివరకు అలా ఉండేది, అక్కడ కాకుండా ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసి ఇటువైపు ఇలా ఇలా వేస్తారు. ఇలా వేసుకుంటే పాదులు పెట్టుకున్నా ఏం పెట్టుకుని మనం కోసుకుంటే బాగుంటాయండి. చిక్కుడు పాదులు ఉన్నాయి. ఇప్పుడు మనకు వంగ మొక్కలు, పూల మొక్కలు కొన్ని పైకి వెళ్ళిపోయినాయి, కొన్ని ఇక్కడ ఉన్నాయి. గులాబీ మొక్కలన్నీ కూడా ఒక లైన్లో పెట్టేసుకొని చెయ్యాలండి. ఇగో చిన్న గార్డెన్ అని వెనకాల బిల్డింగ్ గార్డెన్ మొత్తం చెల్లాచెదురైపోయింది. దీని పరిస్థితి చూస్తే ఎలా ఉందో చూడండి. మళ్ళీ ఇదంతా సెట్ చేశాక మళ్ళీ మీకు మీరు చూపిస్తాను. గ్రో బ్యాగ్ మట్టి చూడండి ఎలా తయారు చేస్తున్నాము. అందుకే మీకు ఇది చూపిస్తున్నాను. ఈ వంగ మొక్కలు ఇది చూసారా, ఈ వంకాయ చెట్టు చిన్న దాంట్లో పెట్టాము, పెద్ద కాయలు కాస్తారండి. దీన్ని కూడా వేసుకోవాలి. మొక్కలన్నీ ఖాళీగా ఉంచుకోవాలనేసి ఇంతగా మేము ఇంట్రెస్ట్గా మొక్కలన్నీ పోకోకుండా జాగ్రత్తగా కాపాడుకుని మంచి ఎండలు వచ్చేసినాయి. ఈ ఎండల్లోనూ ఏ మొక్క కూడా చచ్చిపోయింది అనుకోకుండా అన్నీ కూడా పూత కాయ అన్నీ వస్తాయండి. కూరగాయలు తుక్కిదివ్వండి. నేను దీనికి ఈ మొక్క ఉంది కదా, పచ్చిమిరపకాయల మొక్క పూత మీద ఉంది, ఈ ట్రేలో పెట్టాను కాబట్టి తీసేసి ఇందులో పెడదామని కొంచెం మట్టి వేసాను. మట్టి తర్వాత ఈ పిచ్చిలాగా వేసేసుకొని, ఇదే బలం మనకి ఇది బలమైన ఫుడ్. ఇప్పుడు మట్టి ఉంది కదా, కొంచెం మట్టి దీన్ని తీసేసి వేస్తే గొల్ల ఇరిగిపోద్ది అనమాట. చాలామంది అంటారు, మీకు ఇన్ని మొక్కలు ఎలా పెంచుతున్నారో, మేము కొంచెం గులాబీ మొక్కలే పెంచుకోలేకపోతున్నాము, మట్టి ఎక్కడ దొరుకుతుందని అంటారు. మట్టి ఒకసారి కొనుక్కోవచ్చు, దాన్ని బట్టి మనం మట్టి తయారు చేసుకోవచ్చు. గ్రో బ్యాగ్లో వేసుకొని కోకోబిట్ అన్నీ వేసుకొని తర్వాత కూరగాయలు తుక్కేసుకుని కోరిమి కంపోస్ట్ అయిపోద్ది. ఈ కంపోస్ట్ అయిపోయిన దాన్ని ఏ మొక్క అయినా మనకి పెట్టుకోవాలనుకుంటే ఇలా తీసుకుని వేర్లు వచ్చేసినాయి. ఇలా దీన్ని ఇలా ఇందులో పెట్టేసాను, అంతే, ఏమి చేయక్కర్లేదండి. ఇదే మట్టిని మనం ఇందులో వేసేసుకుంటాం. ఇదంతా కూడా నేను ఈ కూరగాయలు తుక్కేసింది, అందుకే ఎంత గొల్లగా ఉంది మట్టి. కంపోస్ట్ అయిపోద్ది, ఇప్పటికప్పుడు అయిపోద్ది. ఇలాంటి తార్లు మైక్రో సంచులు ఏమైనా ఉంటే కనుక మొక్కలు రానవదు. ఈ మట్టికి ఎక్కడున్నా సరే ఏరేసుకోవాలి. మట్లో ఎక్కడైనా ఉన్నాయనుకో తీసేసుకుంటాం. చూసారా, మొక్క పెట్టిన తర్వాత నొక్కేసుకోవాలి. ఇంకా కొంచెం మట్టి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, సరిపోద్ది. ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలన్నమాట. అవి పెట్టేసుకుని నీళ్ళు కొంచెం నీళ్ళు అమ్మ. అలాగే మొక్క వేసుకున్న వెంటనే అలాగే నీళ్ళు పోసేసుకోవాలి. పసుపు కొమ్ములండి, ప్రతి దాంట్లో పసుపు వచ్చేసింది కదా, మట్టి తీసినప్పుడల్లా కొద్ది గొప్ప పసుపు కొమ్ములు ఉన్నాయి. ఆ బకెట్లో ఉన్నట్టున్నాయి. ఇంకా ఇవి కూడా బకెట్లో వేసుకుంటే మట్టి అరిగిపోద్ది. లేకపోతే పచ్చిమిరపకాయ మొక్కలోంచి ఇది వచ్చింది. ఇది పచ్చిమిరపకాయ ఎలాగే ఉంచేస్తాను, మట్టి వేస్తాను.
కొంచెం కట్ చేసుకుంటే పూత ఉంది కదా, పూత వచ్చి నిలబడుద్ది. ఇవన్నీ డెకరేషన్. ఇది ఈ నాచు మొక్క, ఇది పడేయకూడదు, ఇది ఇలాగా పెట్టుకోవాలి. స్నేక్ ప్లాంట్ బాటిల్ కట్ చేసి ఇలా పెట్టడం జరిగింది. ఇది లేదా, ఇది ఒక రకమైన క్వార్టర్స్ మొక్క అండి. ఇది కూడా ఈ డబ్బాలను తీసి వేరే దాంట్లో పెడతాను. ఇదేమో గులాబీ, ఇది ఒక గులాబీ, పెద్ద గులాబీ. ఓకే, మందార మొక్క, ఇది మందార మొక్క. మందార మొక్క